రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్రీహోల్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపింది. అక్రమాలను విచారించి నిబంధనలకు అనుగుణంగా చేసుకున్న భూములకు మాత్రమే విముక్తి కలిగిస్తామని తెలిపింది. పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన వ్యవసాయ భూములను డీకేటీ, ఎక్స్ సర్వీస్ మెన్ వంటి పట్టాలు 20 ఏళ్లు నిండాక అమ్ముకోవచ్చునని 2023లో వైసీపీ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ నేతలు ముందుగానే పేదల నుంచి తక్కువ ధరకు ఆ భూములను కొనుగోలు చేసి ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక ఫ్రీ హోల్డ్ గా మార్చుకున్నారు. 20 ఏళ్లు పూర్తి కాని పట్టాల్ని కూడా ఫ్రీ హోల్డ్ చేసుకున్నారు. అక్రమ జాబితాల్లో అభ్యంతరాలున్న పోరంబోకు భూములున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై విచారణ చేసి మొత్తం ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ఆపేస్తూ 2024 ఆగస్టు 10న ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూములు రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూములు 13.59 లక్షలు అక్రమంగా చేసుకున్నవని అధికారులు తేల్చారు. నిబంధనల మేరకు ఫ్రీ హోల్డ్ చేసుకున్న 7.85 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం ప్రభుత్వం నుంచి కొద్ది రోజుల్లో ఉత్తర్వుల రూపంలో వెలువడనున్నాయి.